దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియులరా, దేవుని మహా ఉచితమైన కృప చొప్పున మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి, నేర్చుకోవటానికి మరొక అవకాశం ప్రభువారు మనకు అనుగ్రహించినారు. ప్రియులరా, బైబిల్లో ఏముందంటే, నీ వాక్యమే నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. మన గృహాల్లో దీపము కరెంటు ఏమండి, కరెంట్ లేకోకుండా ఏ పని ముందుకు సాగదు. సామాన్యంగా 99% కరెంటు మీద ఎన్నో పనులు నిత్యం మనము జరిగించుకుంటూ ఉంటాం. అయితే ఆ యొక్క కరెంటు కంటే ఆత్మ కరెంటు ఇంకా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము అనే కరెంటు. నీ వాక్యమే నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రియులరా, అలాంటి వెలుగుతో కూడిన వాక్యాన్ని మరి మీరు విని మేలు పొందుకోవాలని మా యొక్క ఆశ. తలల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహా ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి క్రీస్తు ప్రభువా మరొక పర్యాయాన్ని నీ వాక్యాన్ని నేర్చుకోవటానికి మార్గము సరళము చేయమని ప్రార్థిస్తున్నాను. అపవాది బలాన్ని అణిచివేయండి, దుష్టుడిని దూరపరచండి, చీకటిని పారద్రోలండి. క్రీస్తు ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నన్ను మీ సిలువ చోటును మరుగుపరిచి మాట్లాడమని, మేఘాల మీద రారాజుగా రాబోచున్న శక్తి కలిగిన యేసు నామములో అతి మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని యొక్క రాజ్యము, యేసయ్య రాజ్యము అనే అంశాన్ని మనము దేవుని యొక్క లేఖనాల నుండి మనము ధ్యానం చేసుకుందాం. చూడండి ప్రియులరా, మత్తయి సువార్త 16:20 వచ్చినని మనం చదువుకుందాం. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట, తన రాజ్యముతో. ఈ లోకంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి ప్రియులరా. ఎంతోమంది ఈ భూమి మీద ఎంతోమంది, చాలామంది రాజ్యాలను స్థాపించినారు. ఐగుప్తు రాజ్యం ఏమండి, మరి సిరియా రాజ్యము, అషూరియులు, తర్వాత మాదియా పార్షిక రాజ్యాలు, బబులోను రాజ్యము ఏమండి, మరి బబులోను రాజ్యం తర్వాత ఇంకా చాలా రాజ్యాలు, రోమా రాజ్యము, అట్లాగా హిట్లర్ పరిపాలన విధానము. ప్రియులరా, ఎన్నో రాజ్యాలు, కానీ ఆ రాజ్యాలన్నీ నిలవలా, అవన్నీ కూలిపోయినాయి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అవన్నీ కూలిపోయినాయి. కానీ శాశ్వతమైనది, నిత్యమైనది, ఎప్పటికీ కూలిపోకుండా యుగయుగాలు ఉండే రాజ్యముతో యేసు ప్రభువారు ఆయన రాబోచు ఉన్నాడు. తన రాజ్యముతో వచ్చుట
మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట, తన రాజ్యము, ఆ రాజ్యములో నీవు నేను ఉండాలని యేసు ప్రభువారి యొక్క శిలువ మరణము, పునరుద్ధానము, ఆ రాజ్యములో నీవు క్షేమముగా ఉండాలని యేసు ప్రభువారు తన రక్తాన్ని చిందించాడు. ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి కూడా, సహోదరుడా సహోదరి, ఆయన రాజ్యముతో నీ ఉండాలని దేవుడు యొక్క ఆశ, దేవుని యొక్క ప్రణాళిక. చూడండి, ఇంకా కొన్ని వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 30వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 30వ వచనం. నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలీలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. దేవునికి స్తోత్రం. చూసారా ప్రియులరా, ఇశ్రాయేలీలు గోత్రికులకి మనమంట ఏం చేయబోతున్నామంట? తీర్పు తీర్చాలని. మీరు తీర్పు తీర్చుటకై సింహాసనముల మీద కూర్చుండి, అబ్బా, నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి. ఎంత ధన్యత అండి, ఎంత భాగ్యం అండి ప్రియులరా. గమనించండి సహోదరుడా సహోదరి, ఏ కొదువ ఉండదు. ప్రభువుతో మనము యుగ యుగాలు ఏం చేయబోతున్నాము? ఉండబోతున్నాము. ఆయన రాజ్యము యుగ యుగములు ఉండును. యుగ యుగములు, యుగ యుగములు. కాలాలు వేరు, సంవత్సరాలు వేరు, రోజులు వేరు, యుగాలు వేరు. ఎంత ధన్యత ఇస్తాడండి దేవుడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఎంత భాగ్యం ఇస్తున్నాడు. తనతో పాటు కూర్చొని పెట్టుకొని మీరు ఇతరులకు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. యవన పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడని ఎడలా వాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడును. ఆ రాజ్యంలో మనకు చోటు లేదు. ఆ రాజ్యంలో చోటు ఉండదు. ఆ రాజ్యంలో చోటు ఉండాలంటే జీవగ్రంథంలో పేరు వ్రాయబడాలి. జీవగ్రంథంలో పేరు వ్రాయబడాలంటే గొర్రెపిల్ల రక్తం చేత కడగబడాలి. గొర్రెపిల్ల రక్తం చేత కడగబడాలంటే అంతరంగములో విశ్వాసం ఉంచి పాపమును అసహించుకొని దేవుని కొరకు నీవు బ్రతకాలని నువ్వు ఆశ కలిగి నిన్ను నీవు తగ్గించుకొని దేవుని వాక్యానికి నీవు లోబడితే నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడద్ది. నీవు ఆయన రాజ్యములో యుగ యుగాలు ఉంటావు. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు, నువ్వు అన్నట్టు నేను రాజునే. చూసారా, నేను రాజునే, కింగ్. ఆయన రాజులకు
రాజు, సర్వసృష్టికర్త, సర్వాధికారి. ఆయనకు ఒక ప్రభుత్వం ఉన్నది, ఆయనకు ఒక రాజ్యం ఉన్నది, ఆయన ఒక ఆయనకు ఒక చట్టం ఉన్నది, ఆయనకు ఒక రాజ్యాంగం ఉన్నది. ఈలోక రాజ్యాంగం లాంటిది కాదు ఆయన రాజ్యాంగం. ఈలోక పరిపాలన లాంటిది కాదు ఆయన పరిపాలన. ఈలోక విధులు విధానాలు కాదు ఆయన యొక్క రాజ్యంలో ఉన్న విధులు విధానాలు కట్టడాలు. ఆయన రాజ్యంలో ప్రేమ, శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, స్వస్థత. ఆయన రాజ్యంలో ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఆత్మఫలాలు, వరాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అలాగనే మన కుటుంబాలు కూడా ఆయన రాజ్యములాగా ఉండాలని, మన సంఘాలు, సహవాసాలు, మనుషులు, విశ్వాసులు, సేవకులు, సువార్థికులు ఆయన రాజ్యముతో కలిసి పని చేయాలని ఏమంటున్నాడండి? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకం వేరు, ఆయన రాజ్యం వేరు. ఈ లోక సంబంధమైన కట్టడాలు వేరు, ఆయన రాజ్యములో ఉండే కట్టడాలు వేరు. కనుక ఈ భూలోకములో న్యాయము అంతగా రాదు. ఎంత ప్రయాసపడినా కోర్టులు, అధికారులు, యంత్రాంగము, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అంత మనకు న్యాయం రాదు. కనుక ఆయన పరిపాలన రాబోచు ఉన్నది. 1000 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్లు పరిపాలన. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, సాతానుడు బంధించబడతాడు. సాతానుడు సంకెళ్ళ చేత యేసు ప్రభు వారు వాడిని బంధించి 1000 సంవత్సరాల వరకు బయటికి రాకుండా చేస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అప్పుడు సాతానుడు బంధించబడి ఉంటాడు కనుక వాడి స్వభావము, వాడి యొక్క జిమ్మిక్కులు, వాడి యొక్క ట్రిక్కులు, వాడి యొక్క దొంగ పనులు యేసయ్య 1000 ఏండ్ల పరిపాలన రాజ్యంలో ఉండవు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, 1000 సంవత్సరాలు సాతానుడు బంధించబడతాడు. అప్పుడు యేసు ప్రభువారు యెరూషలేముని కేంద్రంగా చేసుకొని ఆయన పరిపాలన చేస్తాడు. ఈ లోక రాజ్యములన్నీ ఏమవుతాయి? ఈ లోక రాజ్యాలన్నీ కూలిపోతాయి. బాయ్, నీకు పరిపాలన చేయటం సరిగ్గా రావట్లేదు, కూర్చోవయ్యా. నీవు లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్లుగా చెబుతున్నావయ్యా. నిజాన్ని కూడా నువ్వు దాచూస్తున్నావయ్యా. అబద్ధాలను ప్రచురం చేస్తున్నావయ్యా. అబద్ధాలకి కొన్ని కోట్ల, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నావయ్యా. అబద్ధ సంబంధమైన వాటిని, బూతుల సంబంధమైన వాటిని, లోక సంబంధమైన వాటిని నీవు వేల 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 కోట్లు కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నావయ్యా. నీకు పరిపాలన సరిగ్గా రాదుగా, నువ్వు పక్కకుండు, నీకు రాదు కానీ అని సాతాను ఏం చేస్తాడు? బంధించి 1000 సంవత్సరాలు నువ్వు పక్కకుండవయ్యా. కానీ ఇంక రాలా ఆ 1000 ఏండ్ల పరిపాలన, ఇంకొచ్చుద్ది. ఇప్పుడు ఈ లోకాధికారే వాడి యొక్క ప్రయత్నాలు, వాడి యొక్క పనుల్లోనే, వాడి యొక్క విధానాల్లోనే మనము ఉంటున్నాం. ఈ లోకాధికారి యేసుప్రభు వారే అన్నాడు సాతాన్ని, ఈ లోకాధికారిని, ఈ యుగ సంబంధమైన దేవత మానవుని యొక్క మనోనేత్రాలకు గురుడ్డుతనం కలగజేస్తుందని యేసుప్రభు వారు చెప్పారు.
వాడు గర్జించే సింహం ఎవరిని మృంగుదునా, గర్జించే సింహం వలె వాడు వెతుకుచూ తిరుగులాడుచూ ఉన్నాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు యేసు ప్రభువే. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఈ లోక సంబంధమైనటువంటి దేవత మనోనేతలు గుడ్డితనం కలగజేస్తుంది. అందుకే చాలామంది గుడ్డివారిగానే బ్రతుకుతున్నారు, గుడ్డివారిగానే జీవిస్తున్నారు, అంధత్వంలోనే ఉంటున్నారు. ఈర్ష్య, అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, అసూయ, విమతములు, వ్యభిచారము, దొంగతనము, అబద్ధములు, కాముకత్వము, ఈ లోక సంబంధమైనటువంటి ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఈ లోకంలో ఉన్న నినాదం ఏంటి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. ఈ లోకం ఎజెండా ఏంటి? యేసయ్య ఎజెండా ఏంటి? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఈ లోక రాజ్యాలన్నీ నిలవవు. యేసు ప్రభు వారు ఏమంటున్నారు? ప్రియులరా, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. ఆ రాజు పరిపాలనలోకి నువ్వు వస్తావా తమ్ముడా? ఆ రాజు అధికారంలోనికి నువ్వు వస్తావా? ఆ రాజు యొక్క రాజ్యాంగంలోనికి నువ్వు వస్తావా? ఆ రాజు యొక్క విధానంలోనికి నువ్వు వస్తావా? బైబిల్ విధానంలోనికి వస్తావా? బైబిల్ లేఖనాలలోనికి నువ్వు వస్తావా? ఈ లేఖనాలను దేవారాత్రులు ధ్యానం చేస్తావా? ఈ లేఖనాలని ధ్యానించువాడు ధన్యుడు. దేవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. సహోదరుడా, సహోదరి, గమనించు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, గమనించు, ఆలోచించు, కూర్చొని ఆలోచించు. ఎందుకు నీవు ఫెయిల్ అయిపోతున్నావు? ఎందుకు నీవు బలహీనుడు అయిపోతున్నావు? ఎందుకు నీవు సంఘానికి, సహవాసానికి, దేవునికి ఉపయోగం లేని వ్యక్తిగా, నీ ఇంటికి నీవు ఉపయోగం లేని వ్యక్తిగా, నీ గ్రామానికి నీవు ఉపయోగం లేని వ్యక్తిగా, నీ సంఘానికి నీవు ఉపయోగం లేని వ్యక్తిగా, సమాజానికి ఉపయోగం లేని వ్యక్తిగా నీవు ఉంటున్నావే. అందరూ అంటున్నారు కదా, ఎందుకండి ఈడు బ్రతికి మమ్మల్ని ఏం ఉద్ధరిస్తాడండి, మా సొమ్ము అంతా కాజేస్తున్నాడండి, మా డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నాడండి, త్రాగుతున్నాడండి, వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టుచున్నాడండి, పేకాట ఆడుతున్నాడండి. మేము సంపాదించటము, నా బిడ్డలు ఆ సొమ్ముని పాడు చేయటం అండి. ఎన్ని కుటుంబాలలో శాంతి లేక, సమాధానం లేక, యవనస్తులను బట్టి, తల్లిని బట్టి, తండ్రిని బట్టి వీధులు పాలయ్యి, రోడ్లు పాలయ్యి, కోర్టులు పాలయ్యి, పోలీస్ స్టేషన్లు పాలైపోయి ఎంతమంది నిరాశతో, నిస్పృహతో జీవిస్తున్నారు. ఓ సహోదరుడా, నీకే ఈ వాక్యము. ఓ సోదరి, నీకే ఈ వాక్యం. ఇప్పటికైనా ఆ త్రాగుడు నుండి నీవు బయటికి రా, ఆ పేకాట నుండి నీవు బయటికి రా. మనసు మార్చుకో, తల్లిదండ్రులకు లోబడు, దేవుని వాక్యానికి లోబడు, సేవకులకు లోబడు, సంఘానికి లోబడు. లోబడాలన్నల్లని ప్రజలకు శ్రమ అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. లోబడనల్లని వారికి శ్రమ. లోబడతావా? మరొక వాక్యం చదువుకుందాం. చూడండి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే
యేసు ప్రభుని సిలువేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆయనతో పాటు సిలువ వేయబడ్డారు. ఆయనతో పాటు సిలువ వేయబడ్డారు. అయితే ఒక అతడు అంటున్నాడు కదా, నిన్ను నీవే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటున్నాడు ఒక ఆయన. దొంగోడే, మోసగాడే. ఏమండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, లూకా సువార్త 23వ అధ్యాయము 39. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, చూసావా, తిరుగుబాటు చేస్తున్నాడండి. తిరుగుబాటు చేస్తున్నాడు, దూషించుచు. శ్రమలో, కష్టంలో గవర్నమెంట్ వారు శిక్ష విధించినా వాడు మనసుకి మార్పు రాలా, వాడు ఆత్మకి మార్పు రాలా. శరీరాన్ని శిక్షించుకుంటే ఏమండి, ఆత్మకి మనసుకి మేలు దొరుకుద్దా? శరీరం వేరు, మనసు వేరు, ఆత్మ వేరు. ఈ మూడు సమ్మేళనమే మానవుడు. శరీరాన్ని శిక్షించుకోవటం కాదు, నీలో ఉన్న మనసును, నీలో ఉన్న ఆత్మను యేసు రక్తం ద్వారా విడుదల పొందుద్ది లోబడితే. కానీ ఇతడు లోబడలా. ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడు. దేవుణ్ణి దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. చూసారా, నిన్ను నమ్ముకోను, నువ్వంటే నాకు ఇష్టం లేదు, కానీ నాకు రక్షణ కావాలి, ఈ శిక్ష నుంచి తప్పించు. ఎట్లా కుదురుద్దండి అది? మారు మనసు పొందను, దేవునికి లోబడను, నాకు స్వస్థత కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ప్రమోషన్లు కావాలి, నాకు ఈ లోకం కావాలి. కానీ ఆదివారం నాడు ఏదో నామకార్థంగా గుడికి వెళ్తా, పండగలప్పుడు ఏదో వెళ్తా. రాజకీయం మావులే, పాపం మావులే, మోసం మావులే, వడ్డీ వ్యాపారం మావులే, అన్నీ మావులే. వడ్డీ వ్యాపారమే, రాజకీయమే, మోసమే. కానీ అప్పుడప్పుడు గుడికి వస్తా. అది కరెక్టా? ఇతడనే మాటలు ఎట్లా ఉన్నాయి? యేసు ప్రభువుని నమ్ముకోడంట, శిక్ష మాత్రం తప్పించు అని అంటున్నాడు. అది కుదిరే పని కాదు సహోదరుడా. నీ ఆత్మీయత, నీ ఆత్మలో నీవు పరిపూర్ణంగా దేవునికి లోబడకుండా నీకు మేలు దొరకాలని నువ్వు ఆశపడటం అది బుద్ధిహీనత. రెండవ దొంగ ఏమన్నాడు చూడండి. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఏం చేశాడు? రెండో దొంగ గద్దించాడు. ఏయ్, నువ్వు మాట్లాడేది తప్పు. మనము దొంగలం, రౌడీలు, మోసగాళ్ళము, బందిపోటు దొంగలం, మనకిది ఈ శిక్ష తగును. రోమా ప్రభుత్వం మనకేసిన శిక్ష తగును కనుక ఈ శిక్ష అనుభవించాల్సిందే మనము. నువ్వేంటి అలా మాట్లాడతావు? యేసయ్యని దూషిస్తావు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు, ఆయన లోక పాపములను మోసుకుని పోను గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లకు లోపడదాంరా అంటే, ఏయ్, నువ్వు లోబడితే లోబడు, నేను లోపడలే. నువ్వు నమ్ముకుంటే నమ్ముకో, నేను రానులే గుడికి. నువ్వు వెళ్తే వెళ్ళు కోటలకి, నేను రానులే. నాకు తెలుసులే భక్తి, నాకు తెలుసులే ప్రార్థన అని ఎంతోమంది దుష్టత్వములో, ఎంతోమంది లోక సంబంధమైన మాటలలో జీవిస్తూ ఉన్నారు. కానీ ఇతడు రెండో వాడు గ్రహించాడు, పశ్చాత్తాపడుతున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. యేసు ఆయనను చూచి, యేసు వైపు చూచుచూ
యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువుకు లోబడితే ఎంత ఘోర పాపినైనా ఆ వ్యక్తి లోబడలా, అతనికి ఎలా వచ్చింది రాజ్యం? లోబడకుండానే రాజ్యం కావాలంటున్నాడు, లోబడుకోకుండానే నాకు మేలు దొరకాలనుకుంటున్నాడు. కానీ రెండో వ్యక్తి లోబడి మేలు కోరుకుంటున్నాడు. అందుకే లోబడ్డాడు కనుక యేసు ప్రభువారు, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమూ త్రోసివేయనన్నాడు. చివరి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మొదటి వ్యక్తి సమయాన్ని దుర్వినియోగము చేసుకున్నాడు. సోదరుడా, సోదరి, యేసు ప్రభువుకు ఒక ప్రత్యేకమైన రాజ్యం ఉంది. ఆయనకు ఒక గవర్నమెంట్, ఆయన ఒక ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలోనికి నువ్వు వస్తే నీ కుటుంబాలు, నీ ఆత్మ మొత్తము మేలు పొందుకుంటారు. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము నీ రాజ్యముతో ముడిపడి బ్రతకటానికి మాకు సహాయం చేయండి. మా అంతరంగములో నీ రాజ్యము నాయన మేము అనుభవించడానికి మాకు సహాయం. మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, సహవాసములో నీ రాజ్యముతో ముడిపడి ముందుకు సాగిపోయే భాగ్యం మాకు దయచేయి. నీ రాజ్యంలో ప్రేమ, శాంతి, సమాధానము, దయాళత్వం, కనికరము, మంచితనము, విశ్వాసం ఉంటుంది ప్రభువా. ఈ లోక రాజ్యాలు వేరు, మీ రాజ్యము వేరు. మీ రాజ్యాన్ని మేము అనుభవిస్తూ శాశ్వతంగా మీ రాజ్యంలో ఉండే భాగ్యము మాకు దయచేయమని, పరిచర్యను దీవించి ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, అందలి ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని మెండుగా దీవించునుగాక.